పరిణామాల్లో 6వ తేదీన గౌరవనీయులు జస్టిస్ సిజే గారి బిఆర్ గవాయ్ పైన బూటుతో దాడి చేయడానికి సిద్ధపడినటువంటి కిషోర్ని అతని వెనకలున్నటువంటి శక్తులన్నింటినీ కూడా సుమోటో కేసు కింద నమోదు చేసి వెంటనే వాళ్ళని అందరినీ అరెస్ట్ చేయాలని చెప్పి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, మహాజన సోషలిస్ట్ పార్టీ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు నల్ల జెండాలతో నిరసన కార్యక్రమం తెలియజేస్తూ కలెక్టర్ గారికి కూడా మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. ఈ సమాజంలో మనుషులుగా చూడలేనటువంటి స్థితిలో మనుధర్మ శాస్త్రం నడిపిస్తున్నటువంటి అరాచకాలను అడ్డకట్ట వేయడానికి ఈ రోజు నుంచే పునాది వేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా నొక్కి వక్కాణిస్తున్నాం. ఎందుకంటే సమాజంలో అన్ని రకాలుగా ఈ భూమిపై న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు మరి సిజే గారి పైన మరి జరిగినటువంటి దాడి ఈ యొక్క రాజ్యాంగం పైన, సమసమాజం పైన మరి జరిగినటువంటి దాడిగా గుర్తించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అయితే ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదనేటువంటి సాకుతోటి ఈ యొక్క కేసును తప్పుదోవ పట్టించాలనేటువంటి ఆలోచనతోటి కొంతమంది మరి ఆ యొక్క కిషోర్ గారికి ఎవరైతే వెనకాలండి నడిపిస్తున్నారో వాళ్ళందరినీ కూడా బయటకు తీయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. అంటే మరి ఈ సందర్భంలోనే సిజే గారు ఒక విలేకరులు వెళ్ళి అడిగితే, అయ్యా దానికి సంబంధించినటువంటి పరిణామాలు మాకు అవసరం లేదు, ఇది ఉన్నత న్యాయస్థానం, చిల్లర వ్యవహారం చేసేటువంటి ఆలోచన మాకు లేదు, దాన్ని మేము ఎప్పుడో మర్చిపోయాం, ఒకవేళ దేవుని విషయంలో మేము ఏదన్నా మాట్లాడింటే దాన్ని కూడా మరి అది ఒక పరిణామంలోనే జరిగిందే. దాన్ని ఈ యొక్క కిషోర్ గారు ఈ యొక్క తల లేనటువంటి ఈ యొక్క విగ్రహానికి తలను నిర్మించండి అనేటువంటి విధానంతో మరి ప్రజా ప్రయోజనాల యాజ్యంలో మరి ఎవ్వరూ ఏమి చెప్పుకోకుండా ఆయన సొంత ఆలోచనతోటి, ఆయన సొంత ప్రచారం కోసం ఈ యొక్క హిందూ సమాజాన్ని, ఈ యొక్క మనువాదాన్ని మరి ముందుకు తీసుకుపోవడానికి చేసినటువంటి ప్రయత్నమే తప్ప వేరేది కాదని చెప్పి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తీవ్రంగా ఖండిస్తుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఆ విషయంలో మరి దీనికి సంబంధించినటువంటి ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్కి లెటర్ పెడితే వాళ్ళు కూడా ఇది మాకు సంబంధం లేదు, దాన్ని పునరావృతం తలను పెట్టేటువంటి పరిస్థితి లేదు, ఇది జరగని పని, అది చేయాలంటే అది కుదరని పని అని చెప్పి నిక్కచ్చిగా చెప్పినటువంటి ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్ని కూడా తప్పుదో పట్టించి కోర్టుకు వెళ్ళినటువంటి ఈ యొక్క కిషోర్ గారు ఒక మనువాది. ఆయన యొక్క ఆలోచన విధానం మరి ఈ యొక్క సమాజంలో మరి బడుగు బలహీన వర్గాలు, ఇతర వర్గాలు మరి నాశనం చేసే విధంగా ఈయన యొక్క ఆలోచనలు ఉన్నాయి కనుక ఇతనికి వెంటనే మరి సుప్రీంకోర్టు మరి న్యాయవాదిగా మరి ఆ యొక్క సర్టిఫికెట్ను రద్దుపరచాలి. వెంటనే ఇతని పైన మరి సుమోటో కేసు ద్వారా ఇతనిని నడిపిస్తున్నటువంటి శక్తులన్నింటినీ కూడా అధ్యయనం చేసి వాళ్ళందరి పైన కేసులు బనాయించి మరి ఈ యొక్క సమాజాన్ని మంచిగా ముందుకు నడవడానికి సహాయ సహకారాలు అందించాలని చెప్పి మరి కృష్ణమాది గారి నాయకత్వంలో ఈరోజు మరి ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మరి కలెక్టర్ గారి కార్యాలయం ముందు నల్ల జెండాలతోటి మరి ఎంఆర్పిఎస్, ఎంఎస్పి అనుబంధ సంఘాల నాయకులందరూ, కార్యకర్తలు వందలాది మంది వచ్చి ఇక్కడ నిరసన కార్యక్రమం చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై మాదిగా, జై మందకృష్ణ మాదిగా, జై మహాజన్. థ్యాంక్ యూ. ఈరోజు అధర్మవాదులు చేస్తున్నటువంటి దాడులను ఎంఆర్పిఎస్ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ఈ దేశ ప్రజలందరికీ రక్షణగా ఉన్నటువంటి అత్యున్నత న్యాయస్థానం యొక్క 2వ దళిత ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నటువంటి బిఆర్ గవాయ్ గారిపై చేసినటువంటి దాడిని ఎంఆర్పిఎస్ జాతీయ కమిటీ ఆధ్వర్యంలో పలు దీక్షలకు పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఎంఆర్పిఎస్, ఎంఎస్పి మరియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా చేయడం జరిగింది. అలాగే గవాయ్ గారికి న్యాయం జరిగే వరకు ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో శ్రీ మందకృష్ణ మాది గారి నాయకత్వంలో
ఈ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా